హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి మంచి మంచి రీల్స్ పెట్టేసి మంచిగా ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారా? బట్ ఏ వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి, ఏ టాపిక్ మీద చేయాలని మీకు అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని అయితే చివరి దాకా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు మ్యాటర్ అనేది అర్థం కాదనమాట. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సపోజ్ మీరు ఒకవేళ కుకింగ్లో బాగా ఎక్స్పర్ట్ అండి, అలాంటప్పుడు కుకింగ్ వీడియోస్ పెట్టండి. లేదు నేను మిషన్ కుడతానండి, మిషన్ మంచి మంచి మోడల్స్ నాకు బాగా వచ్చు అని అన్న వాళ్ళు అలా చేయండి. లేదు మాకు ఒక బట్టల షాప్ ఉంది, లేదంటే మేము ఇంట్లోనే బట్టలు అమ్ముతున్నాము అని అంటే అలాంటి వీడియోస్ చేసుకోండి. లేదు సపోజ్ మీరు మేకప్ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ మీద, న్యాచురల్గా ఇంట్లోనే ఉండే బ్యూటీస్ గురించి, అంటే పసుపు ఇలా ఉంటాయి కదా కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, వాటితో కలిపి ఏదైనా వీడియో చేసినా బెస్ట్. ఏదైనా సరేనండి, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కంటిన్యూగా చేయండి. ఏదో 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, వారానికోసారి అలా చేస్తే వ్యూస్ అనేది 100% రావు. ఎందుకంటే నేను క్లియర్గా చూసి చేశాను కాబట్టి నేను ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను గాయస్. మెయిన్ కండిషన్ ఏంటంటే కంటిన్యూ డిసిప్లైన్ ఉండాలి. ప్రతిరోజు ఖచ్చితంగా మీకు ఎన్ని పనులు ఉన్నా లేకపోయినా కనీసం 1-2 వీడియోస్ ఖచ్చితంగా పెట్టండి. ఆ వీడియోస్ చూసి వారానికి 2-3 పెట్టాలి అలా ఏం చేయొద్దు. నేను చెప్తున్నాను కదా, వారానికి 7 పెట్టేయండి, రోజుకి 1 ఖచ్చితంగా పెట్టండి, కుదిరితే 2 పెట్టేయండి. మీకు ఏ వీలుంటే అది పెట్టేసుకోండి. ఎందుకంటే ఒక్కో రోజు కుదిరితే ఒక్కో రోజు కుదరదు. అదే కుదిరిన రోజు 2 పెట్టేసుకున్నారనుకో మిగతా రోజు కవర్ అయిపోయింది. సో మెయిన్ అలా చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డిసప్పాయింట్ అవ్వద్దు. స్టార్టింగే వ్యూస్ రావాలి, అబ్బా నాకు వ్యూస్ రావట్లేదే, బెచ్చి వేస్ట్ అని చెప్పేసి అనుకోవద్దు. కొద్దిగా టైం పట్టింది. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి టైం పట్టింది, బట్ సక్సెస్ అయితే వచ్చింది. ఓపిక ఉండాలి, ఓపికతో ఎదురు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మెయిన్గా హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు సపోజ్ మీరు కుకింగ్ గురించి పెడుతున్నారనుకోండి, కుకింగ్ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అంటే కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అని మెన్షన్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టే మీ హ్యాష్ ట్యాగ్స్ని బట్టే మీకు అనేది వ్యూస్ అనేది వస్తుంది. సో మెయిన్ అదనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు వ్యూస్ రావట్లేదని డిసప్పాయింట్ అయిపోయి వీడియోస్ ఆపేయొద్దు. ఇంకొకటి యూట్యూబ్ వరకు షార్ట్స్ కంటే లాంగ్ వీడియోస్ పెడితేనే వ్యూస్ అనేది బాగా వస్తుంది. షార్ట్ వ్యూస్ ఓకే, బట్ సబ్స్క్రైబర్స్ చాలా నెమ్మదిగా ఉంటుందన్నమాట. తొందరగా పికప్ అవ్వాలి, మేము తొందరగా గ్రోత్ అవ్వాలి, తొందరగా మేము మంచి వ్యూస్ రావాలి, మంచి రీచ్ రావాలి అనుకుంటే యూట్యూబ్ వరకు లాంగ్ వీడియోస్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చేయండి. నన్ను నమ్మండి, ఖచ్చితంగా మంచిగా వస్తుంది, చాలా బాగుండిద్ది ఇన్స్టాగ్రామ్లో. ఇంకొకటి ఏంటంటే ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు సపోజ్ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేయండి. ఏదో చేస్తుంటాం, మనం ఓన్గా చేస్తాం, బట్ ట్రెండింగ్ టాపిక్ మీద చేస్తే ఇంకా మంచి రీచ్ అనేది వస్తుందన్నమాట. సపోజ్ మొన్న రష్మిక మందన, విజయ్ దేవరకొండ మ్యారేజ్ అయింది, దాని గురించి ఏదైనా టాపిక్ మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేటివిటీ ఉండాలి. ఇప్పుడు ఎన్నో లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు క్రియేటర్స్. అందులో మీరు కూడా మంచిగా పికప్ అవ్వాలంటే ఏంది, మీలో స్పెషల్గా ఉండాలి. మీ క్రియేటివిటీ స్పెషల్గా ఉండాలి. అవతల వాళ్ళు అటెన్షన్ ఇవ్వాలి. మీ వీడియో చూసి అక్కడతో ఆగిపోవాలి. ఓకే ఈ వీడియో బాగుంది కదా అని చెప్పేసి చూసే విధంగా మీరు చేయాలి గాయస్. నేనైతే స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు ఏదో పెద్ద సక్సెస్ అయ్యాను నేను చెప్పట్లేదు, బట్ సక్సెస్ అయితే వస్తుంది. దానికోసం ఎదురు చూడాలి. ఇన్స్టాగ్రామ్ గురించి ఇంకా పూర్తిగా కావాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే వీడియో అనేది పెడుతూ ఉంటాను అన్నమాట. సో ఇది గైస్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఏం చేయాలి, మాకు ఇన్స్టాగ్రామ్ గురించి కానీ, యూట్యూబ్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఫేస్బుక్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీకు నాకు తెలిసినంత వరకు నేనైతే హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్లో నాకు కూడా అబ్బాయి ఎవరిని అడగాలి, ఏంది ఇదేమి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. బట్ ఫైనల్గా నాకు నేనే తెలుసుకున్నాను. నాకు ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ఎవరు ఫ్రెండ్స్ ఉండరు కదా. మన పక్కిల్లో ఎదురిల్లో కాదు కదా ఫ్రెండ్స్ అయ్యి చెప్పడానికి. ఒకవేళ ఉన్నా కానీ అలా చెప్పరు, కుళ్ళు చెప్తే ఎక్కడ డెవలప్ అయిపోతారని. సో నేనైతే ఖచ్చితంగా అటువంటి స్వార్థమే లేకుండా మీకు ఖచ్చితంగా అన్ని డౌట్స్కి క్లారిఫై ఇస్తాను. సో ఓకేనా, ఇది గైస్ వీడియో నచ్చినైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.